ముఖ్యమంత్రి తను మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు, వ్యవస్థల్ని, ప్రజల్ని, దళారులను క్రియేట్ చేయడం ఇవన్నీ. ఇది కాదు చీఫ్ మినిస్టర్ పరిపాలన అంటే లైక్ కరుణానిధి, లైక్ మాయావతి, ఇట్లా అలాంటి పరిపాలన కానిస్టేబుల్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఈ లెగసీ ఇట్లాంటివి కావాలా తప్ప ఇలాంటివి ఎట్లా? అది చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి, ఏమన్నా అడిగితే అంటే ఏమైనా తప్పులు చేస్తే ఏమన్నా తప్పులు చేస్తే నాకు చెప్పండి, సూచించండి, నేను ఫాలో అవుతాను కూడా చెప్తున్నాను. లీస్ట్ మ్యాన్ నాకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఫస్ట్ మ్యాన్ కాదు, లీస్ట్ మ్యాన్. ఎందుకంటే అతను ఈరోజు అంటే స్టార్టింగ్లో గౌరవం ఉండదు, ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగానికి సంబంధించినటువంటి మంత్రి ముఖ్యమంత్రి అని. ఆయన చేస్తున్న వైఖరి పట్ల ఆయన గురించి ఎందుకు ఇళయరాజా రెహమాన్ గురించి మాట్లాడదు మంచిగా, అది మ్యూజిక్ అన్న మాట్లాడితే తలనొప్పి తగ్గిద్ది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని మొత్తం కూని చేస్తున్న పరిస్థితి. గత 2.5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ముఖ్యమంత్రి నిర్ణయాలన్నీ అట్లనే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిజం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అయితే ఇప్పుడే ఖమ్మంకి బయలుదేరింది. ఒకవేళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సంబంధించి కలెక్టర్ కనుక పర్మిషన్ కానీ లేకపోతే కలెక్టర్ కనుక కూర్చొని సంప్రదింపులు చేయకపోతే మా భవిష్యత్తులో ఇంకా పోరాటం పెద్ద ఎత్తున ఉండబోతుంది. కవితతో ఖచ్చితంగా కలిసి పోరాటం చేస్తాం. ప్రజా సమస్యలపై కవితతో పాటు కలిసి వచ్చే నాయకులందరితో కలిసి పోరాటం చేస్తే ఇది రాజకీయ వేదిక కాదు, కేవలం సమస్యల పట్లనే మేము కలిసి పనిచేస్తున్నామని చేసి కూడా విషాదరణ మహారాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.